మర్యాదకు కారణం. ఒక గ్రామంలో కరువు రానున్న సూచనలు కలిగాయి. ఆ గ్రామానికి చెందిన ధాన్యం వ్యాపారి ధాన్యం చవకగా దొరికే దూర ప్రాంతానికి బయలుదేరాడు. అతని వెంట చెప్పులు కుట్టేవాడు, తోళ్లు కొనుక్కురావడానికి తాను కూడా బయలుదేరాడు. దారిలో ఒక ముని వారికి ఆతిథ్యం ఇచ్చి వర్తకుడికి హెచ్చు మర్యాద చేశాడు. వాళ్ళు తమకు కావలసిన ధాన్యము, తోళ్లు కొనుక్కొని గ్రామానికి తిరిగి వచ్చేటప్పుడు ఆ ముని వారికి ఆతిథ్యం ఇచ్చి ఈసారి చెప్పులు కుట్టేవాడికి హెచ్చుగా మర్యాద చేశాడు. ఆయన అలా చేయటానికి కారణం ఏమిటని వారిద్దరూ మునిని అడిగారు. వర్తకుడా, నువ్వు వెళ్ళేటప్పుడు వెళ్ళే చోట చక్కగా పంటలు పండి సుభిక్షంగా ఉండాలని, ధాన్యం పుష్కలంగా ఉండాలని కోరుకున్నావు. ఈ చెప్పులు కుట్టేవాడు అక్కడ కరువు వచ్చి ఉండాలని, గొడ్లు అధిక సంఖ్యలో చచ్చి ఉండాలని కోరుకున్నాడు. అందుచేత నీకు ఎక్కువ మర్యాద చేశాను. తిరిగి వచ్చేటప్పుడు మీ గ్రామంలో కరువు వచ్చి ఉండాలని, ధాన్యానికి మంచి గిరాకీ రావాలని కోరావు. చెప్పులు కుట్టేవాడు గ్రామంలో సుభిక్షంగా ఉండి అందరి వద్ద పుష్కలంగా డబ్బులు ఉండాలని కోరుకున్నాడు. అందుచేత అతడికి ఎక్కువ మర్యాద చూపాను అన్నాడు ముని. ధన్యవాదాలు.